ఏ, శ్రీ విష్ణుతో ఇంట్రడ్యూస్ అవుతాను, వెళ్తాను, ఇద్దరు కలుపుతాం, తాగుతాం, పార్టీ చేసుకున్నాను. అతను నాకు హెల్ప్ చేశాడు. ఏదో బ్యాంకులో లోన్ ఇవ్వడానికి బ్యాంక్ లోన్ తీసుకున్నాడు కరెక్ట్గా. నేను బంగారం మీ దీంట్లోనే పెడతాను, మా అమ్మాయి బంగారం పెడతాను, మా అమ్మాయి మందు వేసుకుని మా అమ్మాయిని చేసుకుంటా. ఇట్లా అంత ఫ్రెండ్షిప్ అయిన వాడు చచ్చిపోయాడు. ఆ డైరెక్టర్ ఏమంటాడంటే, ఈ క్యారెక్టర్ మీరు కాకపోతే ఈ కత్తిటు అనవసరం అండి. అంటే నేను నా గురించి చెప్తున్నాను అనుకోవద్దండి, అతను అన్న మాట చెప్తాను. ఏంటి అంటే ఆ వెయిట్ లేకపోతే ఆ సినిమా, ఆ కథ నిలబడదండి అని. ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్తాను నేను, మీరు అడిగిన దానికి. నేను ఆ క్యారెక్టర్ చేసి ఉండకపోతే ఇవాళ ఏమైందో తెలుసా? అరవింద్ గారు ఫోన్ చేశాడు నాకు. థ్యాంక్స్ అరవింద్, ఎందుకనంటే వాళ్ళ నాన్న నా అల్లు రామలింగి గారే ఒరే నాకు కొడుకు భలే చేస్తున్నావురా అనేవాడు ఆయన. అంత అంత ఇష్టం ఆయన నేనంటే. ఇక వీళ్ళకి వచ్చేసింది అదంతా. బావా, అరవింద్ గారు ఫోన్, బావా థియేటర్లో భలే ఎక్కేసింది బావా, నువ్వు వచ్చిన తర్వాత గుండె జల్లు మంది నాకే అని అన్నాడు. అంటే అదేంటి బా, ఇది క్యారెక్టర్ కదా, అదేనా క్యారెక్టర్ వేరు, ఎవరు చేశారు వేరు. ఇది నేను నమ్మిన వాడినండి. మీ కళ్ళ ముందు నాకున్న హిస్టరీలో ఎన్టీ రామారావు గారు ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా నా దేవుణ్ణి ఒకసారి తలుచుకుంటూ, ప్రతి మనిషికి జీవితంలో తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటారు. నా జీవితంలో నన్ను కన్న తల్లి తండ్రులను వదిలేస్తే నా గురువు, దైవం రెండు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. వారు కొంతమంది, ఈ ప్రపంచంలో కొంతమంది చావు లేకుండా వాళ్ళు చనిపోయినా కూడా బతికుంటారు. సో అందులో ఎన్టీ రామారావు ఒకడు. ఆయన నేర్పిన ఇవన్నీ అనండి. ఆయన ఎప్పుడు నాతో ఏమనేవారంటే, నేను కామెడీ సినిమాలు చేస్తానంటే బాపు గారితో కూడా అనేవాడు. పెళ్లి పుస్తకం ఆ సినిమాలప్పుడు ఆయనండి, నాకు ఎంత అదృష్టం ఆ ఇంట్లో పుట్టడం. నేను నిమ్మకూరులో సితారా, జ్యోతి చిత్రాన్ని మీ పత్రికలు ఉండేవి కదా రెండు మనకి. అందులో నా 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 మీద కథనం